నన్ను ఎందుకు సృష్టించావయ్యా? నేనేం చేయగలను? నీ రాజ్యం కొరకు నేను ఏం చేయగలను? నీ కొరకు నేను ఎలా ఉపయోగపడగలను అనే ఆలోచన నీకుందా? మృతుల మధ్యలో నివసిస్తున్న ఆ శానదయ్యం పట్టిన వ్యక్తిలాగా ఇప్పటి వరకు బ్రతికావేమో, యేసయ్య నీకు విడుదల ఇవ్వాలని ఆశిస్తున్నాడు. ఒకవేళ నియంత్రించబడలేని స్థితిలో ఆ వ్యక్తి కూడా, హీ వాజ్ ఇన్ అన్ అన్కంట్రోలబుల్ స్టేట్. ఎవరు కూడా నియంత్రించలేకపోతా ఉన్నారండి ఆ వ్యక్తిని. ఎవరు పట్టుకోలేకపోతున్నారు, ఎవరు ఆపలేకపోతున్నారు, ఎవరు బంధించలేకపోతా ఉన్నారు. తను తాను గాయపరుచుకుంటా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు నీ గాయాలు మాన్పడానికి ఆయన ఇష్టపడతాను. నీ గాయాలు అయిండొచ్చు మనుషుల వల్ల, ఇంకెక్కువ గాయపరచుకోవద్దు. కొంతమంది మనకు ఒకసారే చేస్తారు గాయం, దాన్ని 10 సార్లు ఆలోచించి ఆ గాయం మనం ఏం చేస్తూ ఉంటామండి? రేపుకుంటా ఉంటాం, అవునా కదా? గాయము, గాడ్ వాంట్స్ టు హీల్ యువర్ వూండ్స్. దేవాతి దేవుడు నీకైన గాయాలు మాన్పాలని ఆయన కోరుతూ ఉంటే, అయిపోయిన గాయాల గురించి ఎందుకమ్మా